రైట్ యామిని మనం చూస్తా ఉన్నాం కల్తీ నెయ్యికి సంబంధించి ఏదైతే తిరుమలలో జరిగినటువంటి అపవిత్రం దీనికి సంబంధించి తీగ లాగితే డొంక కదులుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సిట్ విచారణలో కావచ్చు లేదంటే ఇన్వెస్టిగేషన్ లో పూర్తిగా కూడా అంటే ఎక్కడెక్కడ ఈ కల్తీ జరిగింది, ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరెవరు పాల్గొన్నారు, అదేవిధంగా సబ్ కాంట్రాక్టులు చాలా ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అంటే ఒక కాంట్రాక్టే కనిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇతర లోకల్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీలకు కాంట్రాక్ట్ ఇవ్వడం, అక్కడి నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఒక నాణ్యత లేకుండా పూర్తిగా నెయ్యిని కల్తీ చేసినటువంటి పరిస్థితి అదంతా ఒక్కొక్కటిగా సిట్ విచారణలో బయటకు వస్తా ఉంది. అవును, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. కల్తీ నెయ్యి దొంగలు అడ్డంగా దొరికిపోయారు. భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిని అడ్డదిడ్డంగా కల్తీ చేశారని రుజువైంది. మాది స్వచ్ఛమైన నెయ్యి, మేము ఏ పాపము ఎరగమని ఏఆర్ డైరీ చెప్పినవన్నీ అబద్దాలని స్పష్టమైంది. ఏఆర్ డైరీ పేరుతో వచ్చిన నెయ్యి పక్కా లోకల్ అని, తమిళనాడులోని దిండిగల్ నుంచి రాలేదని ఆంధ్రజ్యోతి ఇదివరకే ప్రచురించిన కథనం అక్షర సత్యమని రుజువైంది. ఈ నెయ్యి ట్యాంకర్ల కదలికలు, కొనుగోళ్లు, వాటి మూలాలపై ఏపీ జీఎస్టీ విభాగం టీటీడీ ఈవోకు నివేదిక సమర్పించింది. ఉత్తరప్రదేశ్లోని భోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీతో పాటు తిరుపతి జిల్లా పెనుమాకలో ఉన్న వైష్ణవి డైరీ మధ్య పెనవేసుకున్న నెయ్యి బంధం జీఎస్టీ ఇన్వాయిస్లు, వేబిల్లు, ట్యాంకర్ నెంబర్లతో సహా స్పష్టమైంది. ఏఆర్ డైరీ నానా రకాలుగా కల్తీ చేసిన నెయ్యిని తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి సరఫరా చేసిందనే విషయం ఆధారాలతో సహా రుజువైంది. ఇక ఏఆర్ డైరీ తమిళనాడులోని దిండిగల్లో ఉంది. నిబంధనల ప్రకారం తమ డైరీ నుంచే ఈ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలి. కానీ తిరుపతి సమీపంలోనే ఉన్న వైష్ణవి డైరీ నెయ్యి ఏఆర్ డైరీ పేరుతో తిరుమలకు చేరుకుంది. ఇక కొన్ని ట్యాంకర్లు పెనుబాక నుంచి నేరుగా తిరుమలకు చేరుకున్నాయి. అవి దిండిగల్ తిరుపతి మధ్య ఉన్న టోల్ గేట్లు దాటకపోవడమే దీనికి రుజువు. మార్కెట్లో కిలో నెయ్యి 600 రూపాయల కంటే తక్కువగా ఎక్కడ దొరకదు. భోలేబాబా డైరీ నుంచి తిరుపతి సమీపంలోని పెనుబాకలో ఉన్న వైష్ణవి డైరీ కిలో 355 రూపాయల చొప్పున కొనుగోలు చేసింది. అదే నెయ్యిని ఏఆర్ డైరీకి కిలో 318 రూపాయల 57 పైసలకే విక్రయించింది. అంటే కిలోకు సుమారు 37 రూపాయల నష్టం. నెయ్యిని నానా రకాలుగా కల్తీ చేశారనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటంటే ఒక్కొక్కటిగా అన్ని బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఏఆర్ డైరీకి సంబంధించి. గుడ్ మార్నింగ్ పవన్. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగింది అనే దానికి సంబంధించి ఏఆర్ డైరీ మరోసారి అడ్డంగా బుక్ అయింది. ఇప్పటి వరకు మా నెయ్యిలో ఎటువంటి కల్తీ లేదు అని చెప్పి ఏఆర్ డైరీ చెబుతున్న అంశాలన్నీ కూడా అవాస్తవాలు అని తేలిపోయింది. ఏఆర్ డైరీ వైష్ణవి సహజంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిని ఎవరైతే టెండర్లో దక్కించుకున్నారో వాళ్ళు మాత్రమే సరఫరా చేయాల్సి ఉంది. ఏఆర్ డైరీ తమిళనాడులోని దిండిగల్కి సమీపంలోని 15 కిలోమీటర్ల దూరంలో ఏఆర్ డైరీ ఉంది. అక్కడి నుంచి మాత్రమే వాళ్ళ డైరీ నుంచి తయారు చేసే నెయ్యి మాత్రమే టీటీడీలో లడ్డూ ప్రసాదం తయారీకి సరఫరా చేయాల్సి ఉంది. టెండర్ నిబంధనలు కూడా అలానే ఉన్నాయి. కానీ ఏఆర్ డైరీ మాత్రం అంత కెపాసిటీ లేకపోవడంతో వాళ్ళకి ఆ డైరీ అక్కడి నుంచి నెయ్యిని వైష్ణవి డైరీ నుంచి కొనుగోలు చేసింది. వైష్ణవి డైరీ భోలేబాబా డైరీ నుంచి కొనుగోలు చేసినట్టుగా కూడా మనకి జీఎస్టీ అధికారులు ఇచ్చిన నివేదికలో తెలిసిపోతుంది. గత రాత్రి ఏబిఎన్ ఈ అంశాలన్నింటినీ కూడా ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేసింది. ఏబిఎన్ వద్ద ఈ డాక్యుమెంట్లన్నీ కూడా దొరికిపోవడంతో ఏఆర్ డైరీ అడ్డంగా బుక్ అయింది అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ నుంచి కిలో నెయ్యి సగటున 355 రూపాయల కొనుగోలు చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి టెండర్ దక్కించుకున్న మేరకు 319 రూపాయలకి ఎలా అమ్మింది అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. అంటే ఒక్కో కిలో నెయ్యికి దాదాపుగా 35 రూపాయల నష్టానికి ఎవరైనా సరఫరా చేస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. సహజంగా వ్యాపారంలో ప్రాథమిక సూత్రం ఏంటంటే తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్మకాలు చేస్తారు, అప్పుడు మాత్రమే లాభాలు వస్తాయి. ఇది రూపాయి లాభం కోసం కూడా ఏ వ్యాపార సంస్థ అయినా కూడా ఇలానే పనిచేస్తుంది.
అయితే 35 రూపాయల నష్టం మేరకు ఏఆర్ డైరీ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసింది అని కూడా జిఎస్టీ అధికారుల లెక్కల్లో తేలింది. అయితే ఈ 35 రూపాయల నష్టానికి నెయ్యిని సరఫరా చేయాలి టీటీడీ కంటే ఎన్ని రకాలుగా నెయ్యిని కల్తీ చేశారు అనేది కూడా తేలిపోతుంది. మొత్తం 5 ట్యాంకర్ల నెయ్యి వైష్ణవి డైరీ నుంచి బోలేబాబా డైరీ నుంచి కూడా కొనుగోలు చేసినట్టు కూడా జిఎస్టీ అధికారులకు సాక్ష్యాధారాలన్నీ కూడా దొరికిపోయాయి. తిరుపతికి సమీపంలోని వైష్ణవి డైరీ నుంచి కొనుగోలు చేసిన ఈ నెయ్యి తిరుమలకు వెళ్లిన అంశాలు, అదేవిధంగా వైష్ణవి డైరీకి వెళ్లి అక్కడి నుంచి లారీలు వెనక్కి వచ్చిన సంబంధించి జిఎస్టీ అధికారులు వేబిల్లులతో పాటు టోల్ గేట్ కు సంబంధించిన స్లిప్పులు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో జిఎస్టీ అధికారులు ఇచ్చిన నివేదికలో ఈ అంశాలన్నీ కూడా వెలుగు చూశాయి. అంటే టీటీడీకి సరఫరా చేసిన 5 ట్యాంకుల నెయ్యిలో కల్తీ జరిగింది అనేది కూడా స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ నెయ్యితో తయారు చేసిన లడ్డూలో దుర్వాసన వస్తుందని, అదేవిధంగా తీసుకువెళ్లిన వెంటనే పగిలిపోతుంది లడ్డు అని, దీంతో పాటు లడ్డూలో టేస్ట్ పోయింది అని చెప్పి భక్తుల నుంచి కుప్పలు తెప్పలుగా అప్పట్లో ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల అనంతరం లడ్డూలో నాణ్యత తగ్గిందని చెప్పి టీటీడీ ఈవోకి వచ్చిన ఫిర్యాదులతో ఆయన జూన్ 6, 12 తేదీల్లో వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యిని కూడా నిలిపివేసి టెస్టులకు పంపించడంతో ఎన్డీడీబీ నివేదికలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పి వచ్చిందని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నెయ్యి సరఫరాని ఏఆర్ డైరీ నుంచి నిలిపివేయడంతో పాటు ఏఆర్ డైరీకి షోకాజు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఈ షోకాజు నోటీసులకి రిప్లై ఇచ్చిన ఏఆర్ డైరీ తమ నెయ్యిలో ఎటువంటి కల్తీ జరగలేదు, తాము పక్కా లోకల్ అని చెప్పి ఆ రోజు అబద్ధాలను వల్లివేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అనేది కూడా స్పష్టంగా అర్థమైపోయింది. జిఎస్టీ అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకి ఇచ్చిన నివేదికలో ఈ అంశాలన్నీ కూడా బహిర్గతమయ్యాయి. ఇప్పటి వరకు కూడా నెయ్యిలో కల్తీ జరగలేదు. నెయ్యి అసలు ట్యాంకర్ జూన్ 6, జూన్ 12 తేదీల్లో వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపించిన తర్వాత ఇంకా కల్తీ నెయ్యితో లడ్డూలు ఎక్కడ తయారు చేశారు అని చెప్పి ఇప్పటి వరకు ప్రకటించిన పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కూడా ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు బహిర్గతం కావడంతో నెయ్యిలో కల్తీ జరిగింది అనేది కూడా స్పష్టంగా అర్థమైపోతుంది. దీంతో పాటు ఈ కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలోనే దుర్వాసన వచ్చాయని, తీసుకువెళ్లిన వెంటనే పగిలిపోవటం, అదేవిధంగా ఆ లడ్డూ నాణ్యత కూడా లేదు అని కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో భక్తుల నుంచి అప్పటి నుంచి కూడా టీటీడీ లడ్డూ తయారీలో జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించింది. అందులో భాగంగానే జూన్ 6, 12 తేదీల్లో వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యిని కూడా టెస్టులకు పంపించింది. ఈ టెస్టుల్లోనే ఇది కల్తీ నెయ్యి అని తేలిపోయింది. అయితే ఇందులో ఇంకో కీలకమైన అంశం ఏంటంటే పవన్, వైష్ణవి డైరీ అండ్ బోలేబాబా డైరీ రెండు కూడా సిస్టర్ కన్సర్న్స్. ఈ రెండిటికి కూడా ఒకళ్లే డైరెక్టర్లుగా ఉన్నారు అని కూడా తేలిపోయింది. అంటే ఈ రెండింటి నుంచి కూడా ఏఆర్ డైరీ నెయ్యిని కొనుగోలు చేసింది అని కూడా అర్థమైపోయింది. అంటే ఏఆర్ డైరీ ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోవడంతో భవిష్యత్తులో సుప్రీంకోర్టు నిన్న నియమించిన స్వతంత్ర కమిటీకి కూడా ఈ అంశాలన్నింటినీ ఇచ్చేందుకు కూడా టీటీడీ సిద్ధమవుతుంది. రసీదులతో పాటు సహజంగా టీటీడీ నిబంధనలు ఏంటంటే టీటీడీలో లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యమైన నెయ్యి ఉండాలని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఆ లడ్డూ ప్రసాదం తయారీలో ఎందుకంటే ఆ లడ్డూకి విశిష్టత, దాని టేస్ట్ కూడా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు కూడా తయారు చేయలేకపోయారు. దీంతో లడ్డూ తయారీకి అత్యంత ప్రాధాన్యత టీటీడీ ఇస్తుంది. అసలు నెయ్యి సరఫరాలో టెండర్ షెడ్యూల్ నిబంధనలోనే 16 క్లాజులను సవరించి ఏఆర్ డైరీకి అనుకూలంగా క్లాజులన్నింటినీ మార్చారని, ఇందులో అప్పటి పాలకవర్గం అంటే వైసీపీ హయాంలో ఉన్న పాలకవర్గంలోని కొంతమంది సభ్యులతో పాటు అప్పుడు టీటీడీలో ఉన్న కొంతమంది అధికారులు కీలక పాత్ర పోషించారని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సహజంగా ఒక ట్యాంకర్ నెయ్యి వచ్చిన వెంటనే ఈ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది కూడా పరిశీలించాల్సి ఉంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెయ్యిని తీసుకునే అధికారులు ఆ మాత్రం కూడా శ్రద్ధ చూపలేకపోయారు. ఈ ప్రభావమే ఇప్పుడు ఈ అధికారుల చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడు ఇంత గందరగోళానికి కూడా, అదేవిధంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించడానికి కూడా కారణమైందని స్పష్టంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సిట్టు జరిపిన దర్యాప్తుతో పాటు జీఎస్టీ అధికారులు ఇచ్చిన నివేదిక కూడా ఏఆర్ డైరీ అడ్డంగా బుక్ అయిపోయింది. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్.